దావీదు రాసినటువంటి కీర్తన 35వ కీర్తన 9-10 వచనములను మనమందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన 35వ కీర్తన 9-10 వచనములు అందరం కలిసి చదువుకున్నాం. పేజ్ నెంబర్ 469. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతుల నుండి, దీనులను దోచుకున్న వారి చేతుల నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలని చెప్పుకొనను. దేవుడి వాటిని మనం దీవించి ఆశీర్వదించాలన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, కృపగల ప్రభువా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామలో ఈ యొక్క అధికార సమయంలో మీ యొక్క సన్నిధిలో నేను ఆరాధించేదాని కొరకై ఈ విధంగా నన్ను మమ్మల్ని నడిపించిన నీ యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి యేసయ్య నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, ఇంకా చేరొచ్చిన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన తీసుకురండి ప్రభా. క్రమముగా మర్యాదగా సన్నిధిలో ఈ గడిపే సమయం దేవునికరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ఆత్మలో సత్యంతో మేము ఏ విధంగా ఆరాధించాను ఆ విషయాలు మీరు మాకు నేర్పించి మీ నామాన్ని మీరు మహిమించుకుని సహాయపడమని ప్రభా సమస్త ఘనత మహిమ సిద్ధి ప్రభానికే చెల్లిస్తూ యేసు ప్రభు గారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇక్కడ మనం చూసినట్లయితే మరలా దేవుడు కొంతకాలం మనల్ని కాపాడి మరలా ఒక నూతనమైనటువంటి వారమును నూతనమైనటువంటి దినమును దేవుడు మన జీవితంలో ప్రసాదిస్తూ వచ్చినాడు. ఈ ప్రసాదించినటువంటి కారణాన్ని బట్టి ప్రభువును మనము ఆత్మలో సత్యముతో మనము ఆరాధించ బద్ధులమై ఉన్నాం. నిజంగా దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యము ఎంతో అద్భుతమైనటువంటి కార్యం. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలు అన్నిటిని బట్టి ప్రభువును మనము ఆరాధించి గణపరిచేటటువంటి వారముగా ఉండాలని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తన 35వ కీర్తన 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతుల నుండి, దీనులను దోచుకున్న వారి చేతుల నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలని చెప్పుకొనను కాబట్టి ఇక్కడ వచ్చిన భాగంలో చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అనేది కనబడతా ఉంది. ఏంటంటే ఈ ప్రశ్న చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానము ఒకే ఒక్క సమాధానం మనం చూడొచ్చు. కానీ దేవుని వాక్యంలో దేవుడు తనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా అలాంటి పేరు ఘనత దేవుడు ఆయన యొక్క కృపను బట్టి మనకు అనుగ్రహించినాడు. యెహోవా నీ వంటి వాడెవడు? ఈ ప్రశ్నకి లోకంలో మనకి ఎక్కడ కూడా సమాధానం దొరకదు. నిజంగా ఆయన పోలిన వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన పోలిన వాడు అంటే సేమ్ టు సేమ్ ఆయనకి ఆగనే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క అందము, ఆయన యొక్క సమస్తము కూడా ఈ విధంగా ఆయన గురించి సమస్త విషయాలు మనము ఒక్కసారి ఆలోచించినట్లయితే నిజంగా ఆయనను పోలిన వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరన్నమాట. ఎవరు కూడా లేరు. ఈ మాట పాత నిబంధన కాలంలో మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎంతో చక్కగా పాట పాడుతూ ఆ మాటను వాళ్ళు పలకడం జరిగింది.
చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎన్నో వచ్చిన అంటే నిర్గమకాండము 15వ అధ్యాయము మనకందరికీ బాగా పరిచయమైనటువంటి మాట 11వ వచనం. వేల్పులలో నీ వంటి వాడెవడు? చదువున్నమాట. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? నీ దక్షిణ హస్తమును చాచును. చాలు. కాబట్టి వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? కాబట్టి పరిశుద్ధ దూతల సభలో నిన్ను పోలిన వాడేవాడు. కాబట్టి దేవుని పోలిన వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరని దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తేటగా మనకి జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇదే మాట ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడెవడు? ఈ మాట ఇశ్రాయేలుతో దేవుడు చెప్పినట్టుగా ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. చూడండి, 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో ఒక మాట మనం 29వ వచనం ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము. కాబట్టి ఇంకా ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మొట్టమొదటిగా యెహోవాను పోలిన వాడు ఎవరినో కూడా లేడు అనేటటువంటి మాట మనం దేవుని యొక్క వాక్యాల్లో చూడొచ్చు. కాబట్టి లేదు, నేను యేసయ్యను పోలినటువంటి వాడిగా ఉన్నాను, లేకుంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను పోలికగా ఉన్నాను అనేటువంటి మాట ఈ లోకంలో చెప్పగలిగే వారు ఎవరు కూడా లేరన్నమాట. ఎవరు కూడా లేరు ఈ లోకంలో. అందుకే అంటాడు, వేల్పులలో ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడేటటువంటి వారు అనేకులు ఉన్నప్పటికీ కూడా నిన్ను పోలిన వాడు ఎవరిని కూడా అనేకులు పిలువబడుతున్నారు. నేను దేవుడిని, నేను దేవతని అని చెప్పి ఈ యొక్క సర్వ ప్రపంచంలో అనేకులు పిలువబడుతున్నారు, కానీ ఆయనను పోలినటువంటి వాడు ఎవరినో కూడా లేడని దేవుని యొక్క వాక్యం ఎంతో తేటగా స్పష్టంగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వంగా దేవుని సన్నిధిలో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఆయనను పోలిన వాడు ఎవడు? నిజంగా ఆయనను పోలిన వాడు నిజంగా ఇక్కడ యాకోబు విషయంలో ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలు నిన్ను రక్షించిన వాడు. చదువున్న మాట మరొకసారి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. నిజంగా దేవుడు ఇలాంటి గొప్ప అవకాశాలు దేవుడు ఇచ్చాడు. నిజంగా దేవుని రక్షించినటువంటి వ్యక్తిని పోలినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుడి చేత ఎవరైతే రక్షించబడ్డారో వారిని పోలిన వారు ఇంకా ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉండరు అన్నమాట. ఎందుకంటే నిజంగా దేవుని చేత రక్షించబడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నిజంగా దేవుని చేత పరిశుద్ధులు నీతిమంతులను పిలువబడేటటువంటి వారికి పోలికగా ఈ లోకంలో ఎవరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తేటగా జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. అందుకే ఇక యాకోబు విషయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు నీ భాగ్యము, నిజంగా నిన్ను పోలినవాడు ఎవడూ లేడు అనేటటువంటి మాటని దేవుడు యాకోబు భక్తుడితో ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి నిన్ను నన్ను మనల్ని పోలిన ఎవరు లేరు ఈ లోకంలో. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి యెహోవా రక్షించిన నిన్ను కాబట్టి దేవుని చేత రక్షించబడినటువంటి వారిగా ఉన్నాము. నిజంగా దేవుని చేత రక్షించబడినటువంటి నిన్ను నన్ను మనల్ని ఈ యొక్క దేవుని యొక్క బిడ్డల్ని పోలిన వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా చూడండి, దేవుడు రక్షించే విషయంలో ఆయనను పోలినటువంటి వారు ఎవరు కూడా లేరనమాట. ఆయనకి లాగా నిన్ను నన్ను మనల్ని ఎవరు కూడా రక్షించలేరు ఈ లోకంలో.
ఎంత అద్భుతమైనటువంటి సంగతి. ఈ లోకంలో అనేక మంది ఏదో చిన్న చిన్న సమస్యల్లో నుండి, ఏదో ఆపదల్లో నుండి, ఏదో కొద్ది గొప్పగా నేను కూడా నిన్ను రక్షించాను, కాపాడాను, సహాయం చేశాను అని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా పాప సంబంధమైనటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క నరకం నుండి, ఆ యొక్క అగ్నిగుండం నుండి, పాతాళం నుండి నిజంగా నిన్ను నన్ను మనల్ని రక్షించిన మన దేవునికి తగినట్టుగా ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు అనేటటువంటి మాట ఎక్కడంతో దేవుడు మనకి ఎంతో స్పష్టంగా మనకి తెలియజేసినట్టుగా ఇక్కడ మనము దేవుడికి వాక్య భాగంలో ఇక్కడ మనము చూడొచ్చు. మొట్టమొదటిగా నిన్ను పోలిన వాడు ఎవడనూ లేడు. దేని విషయంలో నిన్ను పోలిన వాడు? నిన్ను రక్షించే విషయంలో, నిన్ను కాపాడే విషయంలో, నీకు భద్రత ఇచ్చే విషయంలో నీకు పోలిన వాడు ఎవరిని కూడా లేరని ఎంతో స్పష్టంగా దేవుడి యొక్క వాక్యం ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తాడు. నిజంగా చూడండి, దేవుడు మనకు ఎంతో అద్భుతమైనటువంటి విధానాలు రక్షించాడు. ఇంకొక మాట మనం చూడొచ్చు మీకా గ్రంథంలో. ఆ సందర్భాల్లో మనం చదువుకుంటా ఉంటాం. నిజంగా పాపములు క్షమించు దేవుడు పైన మీతో సముడైన దేవుడు ఉన్నాడా అంటే పాపాలు క్షమించే విషయంలో ఆయనతో సముడైన వాడు లేడు అనేటటువంటి మాట అక్కడ మనం చూడవచ్చు. మీకా గ్రంథము చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మీకా గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయం చివరి అధ్యాయము ఎన్నో వచనం అంటే 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపటి యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయినా నీతో సముడైన దేవుడు ఉన్నాడా? అంటే నీ నామన పాపాలు క్షమించే దేవుడు లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? అంటే వాస్తవంగా నీ పాపాలు క్షమించగలుగుతున్నాడంటే నువ్వెంత ఘోర పాపి, నీ ఘోర పాపాలు కూడా ఆయన క్షమించగలుగుతున్నాడంటే ఇంకా ఆయన లాంటి క్షమాపణ గుణము కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూడవచ్చు. మొట్టమొదటిగా నిన్ను యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అంటే ఆయన రక్షించే విషయంలో ఆయన పోలిన వాడు ఎవరు కూడా లేడు. పాపాలు క్షమించే విషయంలో ఆయన పోలిన వాడు ఎవరు కూడా లేడు. చూడండి, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క బాహుబలాన్ని, దేవుని యొక్క ప్రేమని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిజంగా ఆయనను పోలిన వాడు ఎవరిన కూడా లేరు అనేటటువంటి మాట ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా తేటగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉందన్నమాట. చూడండి, మళ్ళీ మనం 35వ కీర్తనలోకి వద్దాం. 35వ కీర్తన చూడండి, ఎన్నో వచ్చినామో ఇందాక మనం చదువుకున్నది 9:10. అప్పుడు నేను యెహోవా యందు హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనను. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి మాట అన్నమాట. కాబట్టి 9వ వచనంలో యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి
దీనులను దోచుకుని వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. మించిన బలము గల వారి చేతుల నుండి విడిపించగలిగినటువంటి శక్తివంతుడు అన్నమాట. అంటే మనకంటే మించినటువంటి బలము గలవారి చేతిలో నీవు నేను మనము చిక్కుకొని పోయినా. ఉదాహరణకి ఆ వ్యక్తి పేరు సాతాను అని చెప్పచ్చు. సాతాను యొక్క కబంధ హస్తాల్లో నీవు నేను మనము చిక్కుకొని ఉన్నప్పుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనల్ని విమోచించేదాని కొరకై, విడిపించేదాని కొరకై, విముక్తి కలిగజేసేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి ఎంత అద్భుతమైన. మించిన బలమగల వారి చేతుల నుండి విడిపించుటకు నీతో సముడైన వాడు లేడు. ఇప్పుడు మనము 3 విషయాలు చూసినాం. మొట్టమొదటిగా రక్షించడంలో నిన్ను పోలిన వాడు లేడు, పాపాలు క్షమించే విషయంలో నిన్ను పోలిన వాడు లేడు, మించిన బలము గల వారి చేతుల నుండి విడిపించుటకు నిన్ను పోలిన వాడు. కాబట్టి మించిన బలము అని అంటే మనకంటే ఎన్నో ఎన్నో రెట్లు అధికమైనటువంటి శక్తి. నిజంగా మన ప్రభుని పోల్చాలి. నిజంగా నిన్ను పోలిన వాడెవడు, నీతో సముడైన వాడెవడు అనేటటువంటి మాటలు ఒకసారి మనం చూస్తే నిజంగా పోలిక అనేటప్పటికీ చాలా చాలా కష్టం అనమాట. చాలా చాలా కష్టం. ఇప్పుడు దాని చూడండి, గోదావరిలో ఎన్ని గ్లాసులు నీళ్ళు ఉంటాయి అని మనం చెప్పగలమా? పోల్చగలమా? ఎన్ని గ్లాసులు ఉంటాయి, ఎన్ని గ్లాసులు అని మనం పోల్చలేం. ఇప్పుడు దానికి సూర్యుడు ఉన్నాడు, ఎన్ని లైట్లు పెడితే ఆ సూర్యుని యొక్క వెలుగు వస్తుంది అనేది మనం చెప్పగలమా? అంటే ఇన్ని లైట్లు వెళ్తురు, సూర్యుని యొక్క వెళ్తురు అని ఏదన్నా మనము పోల్చి ఎంత అని మనము చెప్పలేము. చూడండి, మన దేవాది దేవుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైనటువంటి వెలుతురు కలిగినటువంటి వాడు. అంత గొప్పవాడు, అంత అధికమైనటువంటి వెలుగును ఆయన ధరించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయనని పోల్చడం అనేది చాలా కష్టం. చాలా మంది అంటారు నేను ఫలాని వ్యక్తి పోలిక అని అంటా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఒకరిని పోలి ఒకరు ఉండొచ్చు, కానీ సేమ్ టు సేమ్ వాళ్ళైతే మాత్రము ఎవరి ప్రత్యేకత దేవుడు వారికే ఇచ్చాడు అన్నమాట. ఎవరి ప్రత్యేకత వారికే ఇచ్చాడు. ఈ ప్రపంచం అంతట్లో కూడా నీకులాంటి వ్యక్తి, నీకులాగా ఆలోచించే వ్యక్తి, నీకులాగా తలంచే వ్యక్తి, నీకులాగా పనిచేసే వ్యక్తి, నీలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తయారు చేశాడు. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన రూపించినట్లుగా దేవుని యొక్క వాక్యవాగులో ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యవాగులో ఇక్కడ మనం చూసినట్లయితే మించిన బలము గల వారి చేతుల నుండి ఆయన ఏం చేశాడంటే మనల్ని ఆయన విడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూడవచ్చు. యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతుల నుండి, దోచుకుని వారి చేతుల నుండి. ఎలాంటి చేతుల నుండి? మించిన బలము గల వారి చేతుల నుండి, దోచుకుని వారి చేతుల నుండి. నిన్ను నన్ను మనల్ని దోచుకుంటున్నారు. మన యొక్క పవిత్రమైన జీవితాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. మనకి అపవిత్రమైన జీవితాన్ని మిగిల్చిపోయేటటువంటి వారిగా ఉన్నారు. అయ్యో, నేను ఇంతకాలంలో జీవించినటువంటి నా నీతి ఏమైంది, నా పవిత్రత ఏమైంది, నా యథార్థత ఏమైంది, నా ప్రార్థన ఏమైంది, నా ఆరాధన ఏమైంది, నా దేవుని సన్నిధి ఏమైంది, అయ్యో నేను ఎలాగైపోయానంటే. ఇక్కడ చాలా సందర్భాల్లో చక్కగా దేవుని మందిరానికి వస్తారు, సాతాను వాళ్ళను దొంగిలిస్తాడు. సాతాను వాళ్ళను దొంగిలించినప్పుడు ఏమైపోతుందంటే మనల్ని దోచుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇక మనకి ఏముండదు. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలాగైతే. కాబట్టి దోచుకుని వారి చేతుల నుండి నిన్ను నన్ను మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొంతమంది దోచుకోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క చేతుల నుండి కూడా నిన్ను నన్ను మనల్ని విడిపించగలిగినటువంటి ఆయనతో సముడైన వాడి లోకంలో ఎవ్వరు కూడా లేరు. అందుకే దగ్గర మనం 2 పాటలు పాడినాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. కాబట్టి దేవుడితో సాధైనటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా నీతో సమము అంటే నీతో సమానమైన వాళ్ళు ఎవరున్నారు?
నీకులాగా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా? నీలాంటి అద్భుతమైనటువంటి ప్రేమ, ఆయన యొక్క ప్రేమ అగాపే ప్రేమ. ఎలాంటి ప్రేమ అంట? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఆ ప్రేమను వర్ణించలేము అనమాట. ఆ ప్రేమ ఎంత, ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎంత, ఆ ప్రేమ యొక్క లోతెంత, ఆ ప్రేమ యొక్క ఎత్తెంత, ఆ ప్రేమ యొక్క విధానము ఎంత పరిమాణంలో ఉంది అని యేసయ్య ప్రేమ గురించి మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన అంత వర్ణించలేనటువంటి ప్రేమ, నిజంగా కొలవలేనంత ప్రేమ, ఆ ప్రేమకి అవధులు లేనంత ప్రేమ. అలాంటి ప్రేమలో యేసయ్య నీయల నాయల మనయల ఆయన కనిపిస్తూ చూడండి. దేవుని యొక్క ప్రేమ నిజంగా ఆయనతో సమానమైన వాళ్ళే, ఆయనలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఆయనలాగా క్షమించే వాళ్ళు కూడా లేరు. పాపములు క్షమించే దేవుడు అని నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? చూసారా? కాబట్టి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనమాట. ఇంకా అది మాత్రమే కాకుండా నీలా పాపికై ప్రాణం పెట్టినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎంతో స్పష్టంగా తేటగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ హన్నా కూడా ఒక మాట అంటది. సమూయేలు తల్లి హన్నా కూడా ఒక మాట అంటది. చూడండి 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. చాలు. కాబట్టి మన దేవుని వంటి పరిశుద్ధ దేవుడు అంటే పరిశుద్ధతలో నిన్ను పోలిన వాడు లేడు, రక్షించట్లో నిన్ను పోలిన వాడు లేడు, క్షమించడంలో నిన్ను పోలిన వాడు లేడు, మించిన బలము గల వారి చేతుల నుండి విడిపించుటకు నిన్ను పోలిన వాడు లేడు, పరిశుద్ధతలో నిన్ను పోలిన వాడు దేవుని యొక్క గొప్పతనము. నిజంగా మనం ఎలాంటి దేవుడిని నమ్ముకున్నాము? మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే నిజంగా ఆయనని మించినటువంటి వాళ్ళు ఈ లోకంలో, ఆయనతో సమానమైన వారు ఈ లోకంలో ఎవరిని కూడా లేరని దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మన శరీరం అంతటి ఇక్కడ 35వ కీర్తనలో దావీదు మహారాజు ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. నా ఎముకలు ఏం చేస్తున్నాయంట? నా ఎముకలు నీవు చెప్పుకొనుచున్నవి, నా ఎముకలు నీవు చెప్పుకొను. కాబట్టి దావీదు యొక్క జీవితంలో దావీదు చెప్పే మాట ఏంటంటే, నిన్ను పోలిన వాడు ఎవడ కూడా లేడని నా ఎముకలు కూడా చెప్తాయి. మరి ఎముకలకు భాష కదా, ఎముకలకు భాష ఉండదు. కాబట్టి ఎముకలే కాదు, మన యొక్క శరీరంలో దరిదాపు 5 విధాలుగా మనము ప్రభుని ఆరాధిస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన పెదవులతో మనం ఆరాధన చేస్తాం. అంటే ఈ పెదవులనే లేవనుకో మనసుతో ఆరాధిస్తాం. కొంతమందికి పెదాలు ఉంటాయి కానీ మాటలు రావు. పాప నోరు లేనుడు అంటారు. వాళ్ళు ఏమంటారు? పాప నోరు లేనుడండి, అమాయకుడండి అంటారు. అంటే వాళ్ళకి మాటలు రాకపోతే. నోరు ఉంటుంది, తింటాడు, అన్ని బాగానే ఉంటాయి, కానీ మాట్లాడకపోయిన కారణం బట్టి ఏమంటారంటే పాప నోరు లేని వ్యక్తిని చూసుకొని ఎటు కొట్టారు, ఎటు తిట్టారు, ఆట ఆడాలి అంటే అమాయకుడు అనే విధానంలో ఆ విధంగా పోల్చే వ్యక్తితో మాట్లాడతారు అనమాట. అయితే ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యంలో నా పెదాలు నిన్ను గురించి పొగుడుతాయి, తర్వాత నా శరీరము నిన్ను గురించి పొగుడుతుంది, నా హృదయము నిన్ను గురించి ఆరాధన చేస్తుంది, నా ప్రాణము నిన్ను గురించి ఆరాధన చేస్తుంది, నా ఎముకలు కూడా నిన్ను గురించి చెప్పుకుంటాయి. ఏమని? నీతో సమమైనటువంటి వాడు ఎవరు కూడా లేరు. చూడండి.
కాబట్టి దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనం చూసినట్లయితే నా పెదవులు, అక్కడ మనము ఎక్కడంటే దానియేలు గ్రంథం పక్కన హోషేయ గ్రంథం ఉంటుంది 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 2వ వచనం. దేవుడిని ఆరాధించే విషయంలో ఒక మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. చదవాలి. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నింటినీ పరిహరింపు. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. కాబట్టి వచ్చిన వాగులో మా పెదవుల ద్వారా మా పెదవులను అంగీకరించము, అవే మాకున్నాయి. ఇంకా అందుకు మేము నీకు ఏమి కూడా కాబట్టి మేము ఎడ్లను ఇయ్యలేము, కోడలను ఇయ్యలేము, గొర్రెలు మేకలు ఇయ్యలేము. ఈ లోకంలో ఏది ఇచ్చినా కానీ నీకు తక్కువే. కాబట్టి వాటన్నిటికి బదులుగా మా పెదవులను నీకు అర్పిస్తున్నాం కదా. పెదవులను అర్పించడం అంటే చాలా అద్భుతమైనటువంటి సంగతి కదా. పెదవులను అర్పించడం అంటే పెదవులను దేవునికి అర్పించడం. ఒకసారి దేవునికి మన పెదవులను అర్పించిన తర్వాత మళ్ళీ వాటిని మన కొరకు మనం వాడుకోకూడదు. మన పెదవులను ఎవరికి అర్పించాలి? అవే నీవు అంగీకరింపదగిన అవే తప్ప మాకేమీ లేవని ఇక్కడ అవశ్య భక్తులు చెప్తున్నాడు. మా పెదవులను నీకు ఏం చేస్తున్నాం? అర్పిస్తున్నాం. ఇక్కడ అదే కదా ఉంది, ఎడ్లకు బదులుగా మా పెదవులను నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఎందుకంటే యేసయ్య యొక్క పెదవులను దేవుడు పవిత్రపరిచాడు. పవిత్రపరచబడినటువంటి పెదవులు కాబట్టి పెదవులను నీకు మేము అర్పిస్తున్నాం. నిజంగా ఒక్కసారి కనుక మన పెదవులను ప్రభుకి అర్పించామనుకో, మళ్ళీ పెదవులతోటి సినిమా పాటలు పాడొచ్చా? ఈ పెదవులతో బూతులు మాట్లాడొచ్చా? ఈ పెదవులతో అబద్ధాలు ఆడొచ్చా? అంటే ఒక్కసారి మన పెదవులను మనం ప్రభువుకు అర్పించిన తర్వాత ఇంకా మనము అవి ప్రభు పని కొరకు ప్రభు మహిమార్థమై మనం వాటిని ఉపయోగించాలి. ఇక్కడ యెషయా భక్తుడు అంటున్నాడు, నీవు అంగీకరించే పెదవుల తప్ప మా దగ్గర ఏమి కూడా లేవు అంటున్నాడు. కాబట్టి పెదవుల ద్వారా ప్రభువును ఎందుకని రక్షించట్లో ఆయనను పోలిన వాడు లేడు, పాపాలు క్షమించట్లో ఆయనను పోలిన వాడు లేడు, తర్వాత పరిశుద్ధతలో ఆయనను పోలిన వాడు లేడు, తర్వాత మించిన బలము గలవారి చేతుల నుండి విడిపించుటకు నిన్ను పోలిన వాడి లోకంలో ఎవరు కూడా. చూసారా, దేవుడు అంత అద్భుతమైన దేవుడు, అంత గొప్ప దేవుడు ఈ లోకంలో నీవు నేను మనము కలిగి ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు దేవుడు నాకు మనకి అద్భుతమైనటువంటి విధానంలో దయచేస్తూ వచ్చాడు. చూడండి, దావీదు రాసిన కీర్తన 89వ కీర్తన. ఇక్కడ ఒక మాట ఉన్నది, చాలా అద్భుతమైనటువంటి మాట. చూడండి, ఆలోచన 89:6 దావీదు రాసిన కీర్తన. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. కాబట్టి వచ్చిన భాగంలో ఈ 3 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే యెహోవా నీకు సాటి అయిన వాడు ఎవడు? కాబట్టి ఈ లోకంలో ప్రశ్నకి
ఆయన తప్ప వేరే ఎవరు కూడా సమాధానము ఇవ్వలేరన్నమాట. సమాధానము లేనటువంటి ప్రశ్న, సమాధానము లేనటువంటి ప్రశ్న. కాబట్టి మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు పలికినటువంటి మాట, నిజంగా ఒక మాట ఒక వ్యక్తి గురించి ఒక గొప్పగా చెప్పాలనంటే, ఒక కొత్త మాట మనం చెప్పాలనంటే, నిజంగా ఒకవేళ అంత ఆ వ్యక్తికి తగిన అటువంటి మాట కనుక మనము నూతనంగా మనము చెప్పగలిగితే నిజంగా ఆ ప్రభు ఎంతగానో సంతోషించి ఆనందించేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఆ యొక్క ఎర్ర సముద్రంలో నుండి దాటి వచ్చిన తర్వాత వేల్పులలో నీ వంటి వాడెవడు, నిజంగా నిన్ను పోలిన వాడెవడు అని చెప్పి ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో వాళ్ళు ఎంతో చక్కగా ప్రభుని గురించి గానం చేశారు. మనం కూడా ప్రభుని ఆరాధన చేసినప్పుడు ఎప్పుడైనా ఒక కొత్త పదం పలుకుతావేమో, ఒక కొత్త మాటలో ఆ ప్రభుని ఆరాధన చేస్తారేమో అంటే లేదు, ఎప్పుడు ఒకటే మాట, ఎప్పుడు ఒకటే మాట, పాడిందే పాడు పాసిపల్ల దాస, పాడిందే పాడు, ఎప్పుడు పాడిందే పాడు, ఎప్పుడు చేసిన ఆరాధన చేస్తారు. కానీ నూతనమైన విధానంలో ప్రభుని ఆరాధించాలంటే పదాలు రావు. ఏడండి ఇది పలకడానికి మాకు చాలా కష్టంగా కదా. ఎప్పుడు ఒకటే ఆరాధన, ఎప్పుడు ఒకటే పాట. ఎప్పుడైనా ఒక్కోసారి ఒక పాట పాడమ్మా అంటే ఆ ఒక్క పాట, ఇక రావా అంటే కదా ఒకటే వచ్చాడు కదా. నూతనమైన విధానంలో, నూతనమైన తలంపుతోటి, నూతనమైనటువంటి పదములు ఉపయోగించి, నూతనమైనటువంటి విధానంలో ప్రభుని మనము ఏం చేయాల, ఆరాధించి, గణపరిచి, హెచ్చించి, పూజించేటటువంటి వారిగా ఉండాలనేటటువంటి దేవుని యొక్క ఉద్దేశము కోరికై ఉన్నదన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మెంటను యెహోవాకు సాటినవాడు. మెంటను అంటే, మెంట అంటే భూమి, మట్టి, మంటి, మెంట, భూమి ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. అంటే భూమి మీద ఆయనకు సాటి అయిన వాడు ఒకడు కూడా. మనం ఎవరు నమ్మాం? నిజంగా ఈ ప్రపంచంలో ఆయన కంటే గొప్పవాడు, ఆయన కంటే శక్తివంతుడు, ఆయన కంటే పరిశుద్ధుడు, ఆయన కంటే ప్రశస్తమైన వాడు, ఆయనను మించినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు. అలాంటి దేవుణ్ణి మనం అంగీకరించాం, మనం తెలుసుకున్నాం. ఆ దేవుడే నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు. చూడండి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క త్యాగము ఎంతో అద్భుతమైనటువంటి వాడు. అందుకని దేవునికి వెళ్ళగా రెండవదిగా దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణముతో నేను యెహోవాను ఆరాధన చేస్తాను. ఇందాకలేమో నా పెదవులతో నేను ప్రభుని కనపరుస్తాను. ఎందుకని? ఆయనకి సాటి అయిన వాడు ఎవరు లేరు కాబట్టి నా పెదవులతో నేను కనపరుస్తానని హోషేయ భక్తుడు చెప్పాడు. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. కాబట్టి తన ప్రాణంతో చెప్తున్నాడు. తర్వాత రెండవదిగా తన హృదయంతో కూడా చెప్తున్నాడు. ఏమని? నువ్వు దేవుడిని స్తుతించు, దేవుడిని ఆరాధించు. ఎందుకంటే ఆయనను మించిన వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన ఎముకలు కూడా చెప్పుకుంటాయంట. ఇక్కడ మన 35 కీర్తనలో ఎన్నో 10 ఉంది అన్నమాట. దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను, నా ఎముకలన్నీ చెప్పుకొను. చూసారు, కొన్ని సందర్భాల్లో మనలో మాట్లాడడానికి శక్తి ఉండదు, మనకు మాట్లాడడానికి శక్తి ఉండదు, చూడటానికి శక్తి ఉండదు. ఒకవేళ ఇదే విశ్వాసాన్ని ఆ రోజున కూడా మనం కలిగి ఉంటే ఈ శరీరం అంతా క్షీణించిపోద్ది, ఓన్లీ ఎముకలే ఉంటాయి. కానీ ఆ ఎముకలన్నీ కూడా లేచి మోకరించి ప్రభు సన్నిధిలో మోకరించి నిజంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు కదా. కాబట్టి మనం ఆరాధించే సమయంలో మన ఎముకలు సహకరించాలి, మన శరీరము సహకరించాలి, మన ప్రాణము సహకరించాలి, మన హృదయము సహకరించాలి, మన పెదవులు సహకరించాలి. ఇవన్నీ కూడా సహకరిస్తే తప్ప మనము ప్రభువుని సంపూర్తిగా మనము ఆరాధించాలి. కాబట్టి అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా పెదవులతో నేను ఆరాధన చేస్తాను, నా హృదయంతో నేను ఆరాధన చేస్తాను,
తర్వాత నా ప్రాణంతో నేను ఆరాధన చేస్తాను, ఆ యొక్క ఎముకలు కూడా నేను ఘనపరుస్తాయి అని చెప్పి ఇక్కడ దేవుడు ఆ దావీదు భక్తుడు ఎంతో స్పష్టంగా తేటగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అందుకే దేవుని యొక్క వాక్యభాగంలో ఇక్కడ మనం చూసినట్లయితే 71వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది చూడండి. 71వ కీర్తన 19వ వచనం. 71వ కీర్తన 19వ వచనం. నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు. చాలా కాబట్టి దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. కాబట్టి దేవుని యొక్క నీతిని ఇక్కడ పోలుస్తున్నాడు అనమాట. దేవుని యొక్క నీతిని పోలుస్తున్నాడు. మహాకాశము ఎంత ఉందో అంత నీ యొక్క నీతి, మహాకాశమంతా ఉన్నతమైనది నీ యొక్క నీతి. కాబట్టి దేవుని యొక్క నీతిని మహాకాశంతో యొక్క పోలుస్తున్నాడు అనమాట. ఇంకా అంత మాత్రమే కాకుండా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. తర్వాత నీ గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? నీతో సాటి అయిన వాడు, సమానమైనటువంటి వాడు ఎవరిని కూడా ఈ లోకంలో లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు భక్తుడు ఎంతో స్పష్టంగా మనకి జ్ఞాపకం. కాబట్టి మాటలు మనం గుర్తుపెట్టుకుంది. నిజమే ప్రభా, నీతో సాటి అయిన వారి లోకంలో ఎవరు లేరు. నా పాపాలను క్షమించే విషయంలో ప్రభా, నిజంగా నా పాపాలని కూడా నా భర్తకు చెప్తే నన్ను ద్వేషిస్తారు, నా పాపాలని నా తల్లిదండ్రులకు చెప్తే నన్ను ద్వేషిస్తారు, నా పాపాలని నా భార్యకి చెప్తే నన్ను ద్వేషిస్తుంది, నా పాపాలని ఈ లోకంలో ఎవరికి చెప్పినా ప్రభా నన్ను ఎవరు కూడా చేర్చుకునే వారు ఉండరు. ఇంత ఘోర పాపినైనా నన్ను ప్రభా నువ్వేం చేసావంటే అద్భుతమైనటువంటి విధానంలో ప్రేమించావు, అద్భుతమైనటువంటి విధానంలో నన్ను రక్షించావు, అద్భుతమైన విధానంలో నా పాపాలు క్షమించావు ప్రభా. మించిన బలము గలవారి చేతుల నుండి ప్రభా నన్ను విడిపించావు. ఇలాగా ఇంత గొప్ప కార్యములు చేసే నీలాంటి వాడు, నీకు సాటైన వాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు కదా ప్రభా. అతను బట్టి నారాయణ స్తోత్రం. ఇంత గొప్ప దేవుడిగా నా జీవితంలో నేను దొరికినందుకు ప్రభా, నా జీవితంలో నిన్ను అంగీకరించే భాగ్యము, నిన్ను ఎరిగే భాగ్యమును ప్రభా, ఈ కల్పుని, అయోగ్యుని, నీచుని, ఏ మంచి లేనివాడిని నాయల్లా ఈ గొప్ప దేవుడిని నిన్ను తెలుసుకునే ధన్యత, భాగ్యం, అవకాశమును తండ్రి నేను నాకు ప్రసాదించినవయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలని. నిజంగా ప్రభు సన్నిధిలో మనము ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలు బట్టి కనుక చక్కగా మనం ఆయన ఆరాధన చేస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. అబ్బాయి నేను ఎంత గొప్పవాడిని, నా గొప్పతనాన్ని నా బిడ్డలు తెలుసుకున్నారు అని చెప్పి దేవుడు ఎంతగానో ఆనందించి సంతోషించేటటువంటి వాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆరాధించే ముందు ఈ మాటలు మనం గుర్తుపెట్టుకున్నాం. ప్రాముఖ్యంగా ఆయనకు సాటి అయిన వాడు ఎవరు కూడా ఈ లోకంలో. ఆయన ఏ విషయాలు సాటి లేని వాడు అని అంటే రక్షించే విషయంలో ఆయనతో సాటి అయిన వారి లోకంలో ఎవరు కూడా, పాపాలు క్షమించే విషయంలో ఆయనతో సాటి అయిన వారి లోకంలో ఎవరు కూడా, పరిశుద్ధతలో ఆయనతో సాటి అయిన వారి లోకంలో ఎవరు కూడా, మించిన బలముగల వారి చేతుల నుండి ఆయనతో సాటి అయిన వారి లోకంలో ఎవరు. ఈ విధంగా చెప్పుకుని పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు. కానీ ఇంకొద్ది మాటలు మనము మన హృదయంలో భద్రపరుచుకొని యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చక్కగా ప్రభుత్వం మనం ఆరాధన చేద్దాం. ఆ విధంగా ఆరాధించడానికి దేవుడు మనకు సహాయము రండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రభు సన్నిధిలో మనము ఆరాధన చేద్దాం.